హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుకుంటున్న ఒక విషయం ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీనివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకొంతమంది ఇది నిజంగా అందరికీ సరిపోతుందా అనే డౌట్స్లో కూడా ఉన్నారు. ఈ వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి, దానిని ఎలా చేయాలి, దానిని ఎవరు చేయాలి, దానిని చేయడం వల్ల నిజంగా బరువు తగ్గుతామా అనే విషయాలు పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక డైట్ కాదు, అది ఒక టైమింగ్ అనమాట. అంటే 16:8 అని. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏం తినాలి అనే డైట్ కాదు, తినే టైమింగ్ అనమాట. సరైన పద్ధతి ఏంటి అంటే, ఉదాహరణకు దానిని 16:8 అని అంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే 16 గంటల సమయం పాటు ఆహారాన్ని తినకుండా ఉండాలి, మిగిలిన 8 గంటల్లో మనం ఆహారాన్ని తీసుకోవాలి. అది అసలు విషయం. అదేంటి 16 గంటలకు తినకుండా ఉండడం ఏంటి, 8 గంటలు తినడం ఏంటి అని అందరికీ చాలా రకాల డౌట్స్ వచ్చి ఉంటాయి కదా. సో తెలుసుకుందాం. సో అంటే ఏంటంటే ఉదయం 10కి ఫస్ట్ మీల్ చేయాలి మనం. ఏదైనా సరే, మీరు బ్రేక్ఫాస్ట్ అయినా చేయండి, డైరెక్ట్గా లంచ్ అయినా చేసేయండి. కానీ ఉదయం 10కి ఫస్ట్ మీల్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మన లాస్ట్ మీల్. 6 తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఉదయం 10 గంటల వరకు అసలు ఏమీ తినరు. అంటే లిక్విడ్స్ తాగొచ్చు, వాటర్ అలాంటివి అయితే ఏదైనా తీసుకోవచ్చు, కానీ మిగిలిన ఆహార పదార్థాలు ఏవి కూడా తినరు. వాళ్ళ లాస్ట్ మీల్ వచ్చేసి 6కి క్లోజ్ అయిపోతుంది. అంటే డిన్నర్ 6కి చేసేస్తారు. 6 లోపు కంప్లీట్ చేసేస్తే మిగిలిన 16 గంటలు కూడా కడుపు అనేది ఫాస్టింగ్ మోడ్లోనే ఉంటుంది. దానినే 16:8 పద్ధతి అని అంటారు. ఈ 6 నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఎవరికైనా ఏదైనా తినాలనిపిస్తే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఎటువంటి క్యాలరీస్ లేని లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, లేకపోతే షుగర్లెస్ టీ తాగొచ్చు. అలాగా ఏదైనా సరే లిక్విడ్ అయితే తీసుకోవచ్చు. మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు ఎలా తగ్గుతుంది అనే క్వశ్చన్ మీకు వచ్చిందా? అయితే తెలుసుకోండి. దీనివల్ల 2 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకటి, మనం తినడం తగ్గిస్తాం ఆటోమేటిక్గా. ఫస్ట్ది, తినే సమయం తగ్గుతుంది. రోజుకి 8 గంటల సమయంలోనే మనం ఏదైనా మీల్ తీసుకుంటాం కాబట్టి తినే సమయం తగ్గడం వల్ల మనం ఎక్కువగా తీసుకునే క్యాలరీస్ కౌంట్ కూడా తగ్గుతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటాము. రెండోది, మన బాడీలో స్టోర్ ఉన్న ఫ్యాట్ని మన బాడీ వినియోగించుకోవడం. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల మన బాడీ ఏం చేస్తుంది అంటే మన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును వినియోగించడం మొదలు పెడుతుంది. శక్తి కోసం ఆ కొవ్వునైతే తీసుకొని మన బాడీకి మళ్ళీ అందిస్తూ ఉంటుంది. కాబట్టి మన బాడీలో నిల్వ ఉన్న ఫ్యాట్ అయితే కరగటం స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దానివల్ల మన క్యాలరీస్ అయితే బర్న్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనం బరువు తగ్గుతాము. అయితే బరువు తగ్గటం ఎప్పుడూ కూడా మనం తీసుకునే క్యాలరీలు, అలాగే మనం ఖర్చు చేసే క్యాలరీలు, అలాగే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. క్యాలరీలు సులభంగా ఖర్చు అవుతాయి, ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమందికి ఆకలిని నియంత్రించుకోవటం ఈజీగా అనిపిస్తుంది. మూడోది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నాలుగోది, కొంతమందికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లోకి వస్తాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కదా, మరి అందరూ దీన్ని చేయొచ్చు అంటే లేదు, కొంతమంది దీన్ని చేయకూడదు. అది ఎవరో తెలుసుకుందాం. ఈ కింద నేను చెప్పే వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. ఫస్ట్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ లేదా పాలిచ్చే తల్లులు. రెండోది, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు. మూడోది, షుగర్ కోసం మందులు వాడేవాళ్ళు, అంటే షుగర్తో బాధపడేవాళ్ళు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే లో షుగర్ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఈ డైట్ చేయకూడదు. అలాగే తక్కువ బరువు ఉన్న వాళ్ళు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, మెడిటేషన్లో ఉన్నవాళ్ళు, ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి. అంతే తప్ప ఎవరో చెప్పారు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేయకూడదు.
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఫాస్టింగ్ ముగిసిపోతుంది 6 నుంచి మళ్ళీ రేపు ఉదయం 10 వరకు మనం ఏమీ తినము అని ఈవినింగ్ టైంలో ఎక్కువ తినొద్దు. మనం డైట్ చేస్తున్నప్పుడు ఎలా తింటామో అంటే ఏదైతే చూసుకొని తింటామో అదే తినాలి. డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ, అలాగే హెవీ ఫుడ్ ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ, అలాంటి ప్రాసెస్ ఫుడ్స్ కానీ అస్సలు తీసుకోవద్దు. మనం డైట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి ఫుడ్ తింటామో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా అటువంటి ఫుడ్డే తీసుకోవాలంటే నైట్ తేలికపాటి ఆహారమే తీసుకోవాలి, హెవీగా తీసుకోవద్దు. అలాగే ప్రతి భోజనంలో మనకి ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అలాగే కూరగాయలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. కార్బ్ కొంచెం తక్కువగా తీసుకోండి ఈవినింగ్ టైంలో. అలాగే రోజుకి సరిపడా నీళ్లు తాగండి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయండి, అంటే ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా చేయండి. అలాగే లాస్ట్ పాయింట్, సరిపడా నిద్రపోండి. నిద్ర అనేది చాలా అవసరం కదా మనకి. సో తగినంత నిద్ర కూడా పోండి. మన బాడీకి తగినంత విశ్రాంతి కూడా అవసరం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక మ్యాజిక్ పద్ధతి అయితే కాదు, కానీ సరైన ఆహారము, క్యాలరీలను కౌంట్ చేసుకోవడము, వ్యాయామము, మంచి జీవన శైలితో కలిపి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినట్లయితే కొంతమందికి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మెడిసిన్ కనుక వాడినట్లయితే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ప్రారంభించండి. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగకరంగా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్. Stay positive, stay healthy.